పిల్లలు, మీకు ఓ అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. వినడానికి రెడీనా? అయితే వినండి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు, కానీ చాలా పేదవాడు. పొలంలో బాగా కష్టపడినా పంట బాగా పండదు. అప్పుల బాధతో రోజూ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో కష్టపడి పనిచేసి చెట్టు నీడలో కూర్చొని తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆలోచిస్తున్నాడు. అతనికి భయం, ఇక ఎలా బతకాలి? ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి భూమి మీద పడింది. ఆ వెలుగులోంచి ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. అతను చిరునవ్వుతో రామయ్యను చూసి మృదువుగా చెప్పాడు, రామయ్య, నీవు మంచి మనిషివి. నీ కష్టాన్ని చూసి నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఇదిగో, నీకోసం ఒక మాయ విల్లు తెచ్చాను. దీనితో ఒక రోజుకు 3 బాణాలు మాత్రమే వదిలేయగలవు. ప్రతి బాణం నీ కోరికను నిజం చేస్తుంది అని గంధర్వుడు చెప్పాడు. రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. వెంటనే మొదటి బాణం తీసుకుని నా పొలం పచ్చగా మారాలి అని కోరుకున్నాడు. విల్లు బిగించి బాణాన్ని వదిలాడు. ఆ బాణం గాల్లోకి ఎగిరి పొలంలో పడగానే ఒక్కసారిగా పొలము పచ్చదనంతో నిండిపోయింది. వరి, మొక్కలు చిగురించాయి. ఇప్పుడు రెండవ బాణం ఉపయోగించాలనుకున్నాడు. నాకు ఒక పెద్ద, అందమైన ఇల్లు కావాలి అని కోరుకున్నాడు. బాణం వదిలేసరికి అతని ముందు ఓ అందమైన ఇల్లు నిర్మించబడింది. రామయ్య కళ్ళే నమ్మలేకపోయాడు. పెద్ద పెద్ద కిటికీలు, ముందర తోట ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటికీ 3వ బాణం మిగిలింది. అదే సమయంలో అతని పొరుగువాడు విష్ణు ఈ విశేషం గమనించాడు. అతనికి ఈ విల్లు దొరికితే ఎంత బాగుంటుందో అని లోపల అనుకున్నాడు. ఆ రాత్రి విష్ణు రామయ్య ఇంటికి వచ్చి, రామయ్య, నీకు దయ చాలా ఎక్కువ. నీ మిత్రుడినైనా నాకు ఒక కోరిక తీర్చడానికి ఒక బాణం వదిలించవా అని అడిగాడు. రామయ్య మంచివాడే కదా, సరే మిత్రమా, చెప్పు నీ కోరిక అని అంగీకరించాడు. కాని విష్ణు తన అసలు కోరిక చెప్పలేదు. మనసులో ఈ విల్లు నాకే రావాలి అని కోరుకున్నాడు. రామయ్య తన చివరి బాణం వదిలాడు. వెంటనే మాయ విల్లు విష్ణు చేతికి వెళ్ళిపోయింది. విష్ణు చాలా సంతోషపడ్డాడు. హాహా, ఇక ఇదంతా నా బంగారు విల్లు అని అరిచాడు. కాని అప్పుడు ఓ అద్భుతం జరిగింది. విల్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కనిపించకుండా పోయింది. గంధర్వుడి శబ్దం మారుమోగింది. దురాశ, దోచుకోవాలని ఆశపడే వాళ్లకు ఈ విల్లు ఉండదు. విష్ణు ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. తన తప్పును అర్థం చేసుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. రామయ్య మాత్రం గంధర్వుణ్ణి ధన్యవాదాలు చెప్పాడు. అతనికి నేర్చుకున్న పాఠం, మంచి మనసుతో ఉండేవానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాని దురాశ, అసూయ పెంచుకుంటే అంతే. ఇలా రామయ్య సంతోషంగా, ఆనందంగా తన కొత్త ఇంట్లో బతికాడు. అందరూ మంచిగా ఉండాలి, పాపం తలచుకోకూడదు. ఈ కథ మనకి చెప్పే నీతి ఇది. ధన్యవాదాలు. Thanks for watching. Hope you enjoyed the video. Don't forget to like, share and subscribe for more fun adventures. See you next time.